హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. నేను ఈరోజు ఇక్కడ సూర్యాపేట దగ్గరలో ఉన్న ఐలాపురం విలేజ్కి వచ్చానండి. ఇక్కడ కూరగాయల నార్లు పూల నార్లు ఉంటాయి. ఇక్కడ హౌస్ ఉంది అని చెప్పే కానీ నేను ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి నేను పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు ఓకే అని కూడా చెప్పారు, సరే అన్నారు. అందుకని నేను లోపలికి వచ్చి మీకు అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా మనకు మిర్చి నారే అండి. ఈ మిర్చి నార్లో కూడా చాలా వెరైటీస్ వేసారండి. ఇక్కడ పొడుగు మిర్చి అని, పొట్టి మిర్చి అని, నెక్స్ట్ హైబ్రిడ్ మిర్చి అని, నెక్స్ట్ సూర్యముఖి బుల్లెట్ మిర్చి, సూర్యముఖి మిర్చి, షార్ట్ మిర్చి, ఇవన్నీ ఇక్కడ నార్లు పోస్తున్నాయి. ఎక్కువ శాతం ఇక్కడైతే నేను చూసిన ఇన్ని బెడ్స్లలో నాకు ఎక్కువ కనపడిందంటే మిర్చి ఒక్కటే కనపడుతుందండి. అంటే మిర్చి వాడకం చాలా ఉంటుంది. మనము రెగ్యులర్గా కారం కూరలలో వేసుకునే కారానికి కూడా ఈ మిర్చితోటి ఎండబెట్టుకొని మనం కారం చేసుకుంటాం. కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ నాకు మిర్చి నార్లే కనపడుతున్నది. ఏదో అక్కడక్కడ మాత్రమే మనకు టమాటా నారు కనిపిస్తున్నది. చూసారా, ఇవన్నీ కూడా మిర్చి నార్లే అన్నమాట. ఇవి ఫస్ట్ 5 డేస్కి అలా వస్తాయంట, తర్వాత 1 వీక్కి ఇలా వస్తాయంట, తర్వాత 10 డేస్కి ఇలా 15 డేస్కి ఇలా వస్తాయి, 1 మంత్కి ఇలా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. చూడండి, మొత్తం ఎక్కువ శాతం మనకి ఇక్కడ మిర్చియే కనపడుతున్నది. ఇవి ఇంకా వీటిలలో ఇంకా నారు పోయలేదండి. తర్వాత అంటే ఇప్పుడే కొంచెం కొన్ని ఇప్పుడు బయట మేము వాళ్ళని అడిగినప్పుడు చూసింది ఏంటంటే తెల్ల వంకాయ నార్లు పోస్తున్నారు. ఇవి వచ్చేసి మొత్తం టమాటా, హైబ్రిడ్ టమాటా, ఎల్లో టమాటా, మిర్చి, చెర్రీ టమాటా, ఇవన్నీ టమాటా నార్లు. వెనుక సైడ్ మాత్రం మనకు బంతి చెట్లు ఉన్నాయి చూడండి. నార్లు పోసినాక కొంచెం పెద్దగా అయ్యాక ఇక్కడ నాటారనమాట. ఇవన్నీ వచ్చేసి బంతి. అక్కడక్కడ ముందు లైన్లో మిరపకాయ చెట్లు వేశారు చూడండి, వాటికి పూలు కూడా వచ్చేసాయి. మొత్తం టోటల్ అదంతా బంతియేనండి. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా ఇక్కడ సూర్యాపేటలో ఇంత నియరెస్ట్గా ఇట్లా నార్లు పోసేది హౌస్ ఉందని నాకు మొన్ననే తెలిసిందన్నమాట. అందుకని నేను ఒకసారి విజిట్ చేసేసి మీకు అందరికీ కూడా చూపించాలని చెప్పేసి నేను ఈరోజు వచ్చేసాను అనమాట. దబా వచ్చేసాను. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ క్లోజ్ చేస్తారని మీకు ఇప్పుడు మొత్తం చూపించాను. ఇవన్నీ వంకాయలు, అక్కడ గోంగూర ఉంది, మళ్ళీ అటువైపు కూడా ఉంది బంతి. ఇది ఇక్కడ కూడా టమాటా, ఇది ఇక్కడ సైడ్ టమాటా. చూసారా, వాళ్ళు ఇట్లా బెడ్స్లలోనే కాకుండా బయట కూడా టమాటా చెట్లు వాళ్ళ హౌజ్లలో వచ్చేసాయి చూడండి. చిన్నగా వచ్చాయన్నమాట. అంటే వాళ్ళు కొంచెం ఇది పైపు వీటికి ఈ నార్లు పోసినప్పుడు వాటర్ చల్లడానికి, అంటే హెవీ వాటర్ అనేది వీటికి వెయ్యరంట వాళ్ళు. కొన్ని అందుకనే వాటిని తీసుకున్నారు. నెక్స్ట్ ఆర్గానిక్గానే వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. ఈ చుట్టూ మన్నులో కూడా టమాటా, వంకాయ అన్నీ వచ్చేసాయి చూడండి. ఎక్కువ శాతం ఇందులో వంకాయ, టమాటా కనపడుతున్నది. ఇది హైబ్రిడ్ టమాటా, అంటే మనకు దేశవాళీ టమాటాలు కావు ఇవి, చాలా లావుగా ఉంటాయి కదా ఇవి హైబ్రిడ్ టమాటాలు అనమాట. ఈ రో అంతా ఈ 2 రోస్ మొత్తం హైబ్రిడ్ వేసారనమాట.
ఇక్కడ చూడండి వాళ్ళు బెడ్ తీసేసాక కూడా మిరప చెట్లు ఇక్కడ ఎలా ఉన్నాయో మట్టిలో. ఇవన్నీ మనం నాలు పూసుకోవడానికి ఉన్న ట్రేస్ అన్నమాట. నెక్స్ట్ ఇది మన్ను, ఇందులో కోకోపీట్ నల్ల మట్టి కలిపేసి పెట్టి ఆ వాటిలలో నింపేసి గింజలు వేస్తారనమాట, మన వెజిటేబుల్ గింజలు. అవి వేసి చూడండి అసలు వాళ్ళు ఎంత చక్కగా అమర్చారో బెడ్స్ని. వాళ్ళు అసలు చాలా ఓపిక అనేది ఉన్నదండి వీళ్ళకి కూడా. నేను అక్కడ స్టార్టింగ్లో చూశాను వాళ్ళను. పాపం ఒక్కొక్కటి అంటే ఒక బాక్స్, ఒక ట్రేలో ఒక బాక్స్లోనే ఒకటే గింజ పడాలంట. వాళ్ళు అలా ఒక్కొక్క గింజ వేసుకుంటూ మార్నింగ్ నుంచి నైట్ దాకా వాళ్ళకి ఇదే పని. మార్నింగ్ మళ్ళీ ఒకసారి వచ్చేసి బెడ్లని వీటిని చూసుకొని వాటికి వాటరింగ్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారంట. మళ్ళీ నైట్ కూడా ఇక్కడే ఉంటారంట. వాళ్ళంతా అక్కడ ఉన్నారనమాట. ఇక్కడ ఇవి మొత్తం వచ్చేసి మనకు నార్లు పోసుకొని పెట్టుకుంటారనమాట ఇక్కడ. చూడండి ఇవన్నీ అవే. వాళ్ళు మళ్ళీ ఎక్కువ ఎండ కూడా తగలొద్దని పైన నెట్, చుట్టుపక్కల కూడా నెట్, గ్రీన్ నెట్ అనేది వేశారు వాళ్ళు. ఇవి చూడండి, ఇవి 4 డేస్కి వచ్చే మొలకలు. ఇవి 4 డేస్కి వస్తాయంటే ఈ లైన్ మొత్తం అవే. ఇవన్నీ 4 డేస్కి వచ్చిన మొలకలు అన్నమాట. తర్వాత మళ్ళీ అవి ఒక 7 డేస్కి అలా వస్తాయి. మళ్ళీ 15 డేస్ అండ్ 1 మంత్కి ఇంకా కొంచెం పెరిగి అట్ లాస్ట్కి పెడతారంట. నెక్స్ట్ వాటిని తీసేసి కొంచెం మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళకు సేల్ చేస్తారనమాట. ఈ నార్లన్నీ చాలా కష్టమైన పని వీటిని మెయింటైన్ చేయాలి అన్న, ఇవి చూసుకోవాలన్నా. సూర్యాపేటలో ఉండి ఎవరైనా సూర్యాపేటలో వాళ్ళు ఇలా కూరగాయలు ఆర్గానిక్గా పెంచుకోవాలి అనుకున్న, పూలు ఇవన్నీ పెంచుకోవాలనుకున్న ఐలాపురం స్టేజ్ దగ్గర ఈ నర్సరీ అనేది ఉన్నది. ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన కూరగాయల నార్లు తీసుకుపోవచ్చు. నేను ఈ నర్సరీ పేరు అండ్ నెక్స్ట్ దీని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన కూరగాయల నార్లు తీసుకొని వెళ్ళచ్చు. ఈరోజుకింత వీడియో. ఆగండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడు మనం అమ్మో పడుతుంది. తేజ మిర్చి కారం ఎక్కువ ఉంటుంది, తినేటి మన కారం ఎక్కువ ఉండదుగా. వంకాయ ఉంది, టమాటా ఉంది.